అసెంబ్లీ ఎన్నికలకు ముందే రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎవరూ ఊహించని విధంగా పుంజుకోవడంతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, గులాబీ అధినేత కల్వకుంట్ల కేసీఆర్కు ఎదురుదెబ్బ అయితే కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి సీఎం అవటం బీఆర్ఎస్కు పుండు మీద కారం చల్లినట్లయింది. కాంగ్రెస్ అధికారం చేపట్టిన మరుక్షణం నుండి రేవంత్ రెడ్డి దూకుడు నిర్ణయాలతో ముందుకు దూసుకువెళ్తుండటంతో ప్రజల్లో మంచి టాక్ వచ్చింది. అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేసి గులాబీ నేతల అవినీతిని బట్టబయలు చేయడంతో కేసీఆర్ డిఫెన్స్లో పడ్డట్లు ప్రచారం జరుగుతోంది. మున్ముందు కేసీఆర్ పాలనలో జరిగిన దోపిడీ, అవినీతిపైన చర్యలు ఉంటాయన్న సందేశం స్పష్టంగా రేవంత్ ఇవ్వడం, మరుక్షణంలో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బోధన్ షకీల్ అవినీతి బయటపెట్టడంతో తొలిసారిగా బీఆర్ఎస్ శ్రేణుల్లో వణుకు స్టార్ట్ అయింది. ఇదిలానే సాగితే త్వరలో కల్వకుంట్ల కుటుంబానికి కూడా ఎదురుదెబ్బ తగలక మానదని తెలిసి రేవంత్ టార్గెట్ గా సోషల్ మీడియా వేదికగా కుట్రకు అంకురార్పణ జరిగింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మీడియా మొత్తం కేసీఆర్ కనుసన్నల్లో నడిచేది. బీఆర్ఎస్ చెప్పింది వార్త అన్నట్లుగా ఉండేది. ఎదురించే జర్నలిస్టే లేకుండా ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో జనాలకి స్వేచ్ఛతో పాటు మీడియాలో కొంత మార్పు వచ్చింది. కాబట్టి బీఆర్ఎస్ ఎత్తుగడ జనంలోకి పోవడానికి టీ న్యూస్ తప్ప మరో మార్గం లేదు. కాబట్టి కొన్ని వందల యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో కొన్ని వేల అకౌంట్స్ ద్వారా తప్పుడు వార్తలను జనంలోకి తీసుకుని వెళ్లి రేవంత్ రెడ్డి పట్ల జనంలో వ్యతిరేకతను సృష్టించే కార్యక్రమం మొదలైంది. జరగనివి జరిగినట్లు, కేసీఆర్ లేని కారణంగా తెలంగాణ అప్పుల పాలైనట్లు, రేవంత్ కు పాలించడం రానట్లు, పథకాలన్నీ ఆగిపోతున్నట్లు ప్రచారం జరిగే విధంగా కుట్రలకు తెరలేపాలన్న వార్తలు గుప్పమంటున్నాయి. ఇది అమలు చేయడానికి బడ్జెట్ కూడా ఏర్పాటు జరిగింది. అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కూడా సోషల్ మీడియా మీద లేని ఆసక్తి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడానికి బీఆర్ఎస్ దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ శ్రేణులో అప్రమత్తం అవ్వాల్సిందే. కాంగ్రెస్ 6 గ్యారంటీ పథకాల అమలు గురించి, ఉన్నతాధికారుల బదిలీలు, అసెంబ్లీలో చర్చ మీద, మినిస్టర్స్ నియామకాల్లో బిజీగా ఉంటే బీఆర్ఎస్ చాప కింద నీరులా తమ ప్లాన్ అమలు చేస్తున్నారు. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ దేనికైనా తెగిస్తుందన్న విషయం మర్చిపోకుండా కాంగ్రెస్ అప్రమత్తంగా ఉండాలని కోరుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.